నమస్తే సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ కూడా నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అని అంటే, బిడ్డ, ఎన్నో రోజుల నుంచి నువ్వు ఎదురు చూస్తున్న ఒక శుభవార్త అనేది మరొక 60 నిమిషాలలో అంటే 1 గంటలో నీ చెవున ఆ శుభవార్తని పడేలా చేస్తాను అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి. అది కూడా ఎవ్వరూ లేని సమయంలో నువ్వు ఒంటరిగా మాత్రమే నేను చెప్పబోయే ఈ శుభవార్తని విను. ఈ వీడియోని చూడడానికి నువ్వు ఇలా కనుక ప్రయత్నిస్తే నిజంగా ఆ శుభవార్త ఏంటి, ఆ శుభవార్త వెనకాల ఉన్న రహస్యం ఏంటి అనేది కూడా నీకు తెలుస్తుంది అని చెప్పి ఒక మంచి సందేశాన్ని పంపిస్తున్నారు. అంటే బాబా ఏం చెప్పబోతున్నారు అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు ఇంతవరకు కూడా ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు. కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి. ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు. ఈయన ఫోన్ నంబర్ 9347293375. మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన. అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి. అది కూడా కొన్ని రోజులలోనే. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవడం, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవడం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం అనేది చేతిలో నిలబడకపోవడం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి. అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా. మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. రోజు కూడా అండి బాబా పంపించే సందేశాల ద్వారా మన ఎంతో గొప్ప నమ్మకాన్ని, ఒక ధైర్యాన్ని తెచ్చుకుంటూ ఉన్నామండి. బాబా పక్కనే ఉన్నట్టుగా, బాబా మనతో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది అన్ని సందర్భాలలో కూడా. అలాగే ఈరోజు పంపించే ఈ సందేశం అండి, నిజంగా ఎవరైతే కనుక ఒక శుభవార్త కోసం ఎన్నో ఏళ్లగా ఎదురు చూసే వాళ్ళు ఉంటారు, అంటే వాళ్ళు అనుకున్న ఒక కోరిక తీరాలి అని ఎన్నో ఏళ్లగా ఎదురు చూసేవాళ్ళు, కానీ ఎన్నో రోజులుగా, ఒక నెలలుగా, సంవత్సరాలుగా ఎదురు చూసే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరి కోసము అండి బాబా పంపించే ఈ సందేశం వర్తిస్తుందనమాట. అలా ఎదురు చూస్తున్న ఒక శుభవార్త ఈరోజు మరొక రానున్న 60 నిమిషాలలో అంటే 1 గంటలో ఆ శుభవార్త నీ చెవిన పడుతుంది తల్లి అని చెప్పి మనకి తెలియజేస్తున్నారండి. అది కూడా ఒంటరిగా మాత్రమే వినమంటున్నారు. ఎవరితో కూడా ఇలాంటి ఒక శుభవార్త వచ్చి రాబోతుంది అని అన్నట్టుగా బాబా తెలియజేశారని కానీ, విన్నాను అని కానీ మాత్రం ఎవరికీ తెలియకుండా ఉండడం కోసమే బాబా ఒంటరిగా వినండి అని చెబుతున్నారు. ఎందుకోసము అనేది కూడా మనం తెలుసుకుందామంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ అనేది మీకు తెలియజేస్తాను. నిజంగా అండి ఇప్పుడున్న రోజులలో మనకి ఏదైనా ఒక మంచి జరగబోతుంది, మనం ఒక అడుగు ముందుకు వేయబోతున్నాము, కొంచెం ఎదగబోతున్నాము, లేదంటే కనుక కొత్తగా ఏదైనా వస్తువులు కొనుక్కున్నామనో, ఒక సొంత ఇల్లు కొనుక్కున్నామనో, మన పక్కన వాళ్ళకి కానీ ఎదురుగా ఉన్న వాళ్ళకి కానీ, మన రిలేషన్స్ కానీ ఎవరైనా సరే పైకి బాగానే మాట్లాడతారు కానివ్వండి, వాళ్ళ మనసులో నిజంగా వాళ్ళకి ఇలాంటి అవకాశాలు రాలేదనో, లేదంటే కనుక వాళ్ళు బాగా ఎదిగిపోతున్నారే, ఏమంత కష్టపడ్డారని వాళ్ళకి మాత్రం బాగా కలిసి వస్తుంది అన్న ఒక అసూయ అనేది ఏర్పడుతుంది. అలాంటి అసూయ వల్ల మనకి రావాల్సిన శుభవార్తలు కూడా మనకి రాకుండా పోవడానికి, అది పూర్తిగా దక్కించుకోలేని పరిస్థితి కూడా ఏర్పడుతుందండి. అలాంటి ఒక సందర్భాన్ని మీకు తెలియజేస్తాను. మాకు తెలిసిన ఒక ఆంటీ ఉన్నారండి. ఆవిడికి ఒక కొడుకు ఉన్నాడనమాట. ఆ కొడుకు అండి నిజంగా ఫారెన్ వెళ్ళాలని ఒక ఆశ అనమాట అతనికి. అతను దానికోసం ఆ ఫారెన్ వెళ్ళడం కోసం ఎన్నో రకాలుగా కష్టపడుతున్నాడు. అంటే ఫారెన్ వెళ్ళి చదువుకోవాలని, చదువు అంటే అక్కడే సెటిల్ అవ్వాలి, జాబ్ చేసుకొని వాళ్ళ అమ్మగారిని తీసుకువెళ్ళాలి, వాళ్ళ అమ్మ నాన్నని కూడా చాలా కష్టపడే ఫ్యామిలీ అనమాట. అలాంటి ఒక విషయం అండి, తనకి ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నారనమాట. ఫారెన్ వెళ్ళాలి, దానికోసం ఖర్చు అనేది చాలా అవుతుంది, ఫారెన్ వెళ్ళి చదువుకోవాలంటే మామూలు విషయం కాదు కదా. అందువల్ల దానికోసం ప్రయత్నిస్తూ ఉన్నారు, ఎక్కడెక్కడో డబ్బుల కోసం ట్రై చేస్తూ ఉన్నారండి. ఒకరోజు ఏమవుతుంది అని అంటే, అలాంటి ఒక ఆఫర్ అనేది, అంటే డబ్బులు కొంచెం కొంచెంగా చేర్చి పెట్టుకొని వాళ్ళు వెళ్ళాలన్న ఒక ఆశతో వాళ్ళు సిద్ధంగా ఉన్నారండి. ఆ ఆంటీ ఏం చేసేవారంటే ఇలాగా చెప్పేవాళ్ళు అనమాట, మా అబ్బాయి ఫారెన్ వెళ్ళాలని అనుకుంటున్నాడు, అలా కనుక జాబ్ దొరికితే ఫారెన్ వెళ్ళి అక్కడే చదువుకోవడానికి వెళుతున్నాడు, మేము ట్రై చేస్తూ ఉన్నాము, వీసా కోసం ట్రై చేస్తున్నాము అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారండి. ఎదురు చూస్తున్నామని చెబుతున్నారనమాట. పక్కన చూసే వాళ్ళందరికీ కూడా, అంటే ఆవిడికి సంతోషం అలాంటిది, ఆ సంతోషాన్ని తెలియచేయాలని అనుకుంటున్నారనమాట. అలా కనుక చదువుకున్న తర్వాత జాబ్ వస్తే ఎన్నో లక్షల తనకి సంపాదన వస్తుందని, వాళ్ళు చక్కగా ఫ్యూచర్లో ఎంత హ్యాపీగా ఉండాలన్న ఒక కోరిక అనేది వాళ్ళకు ఉందని, వాళ్ళ కొడుకు ఆశ తీరబోతుందని, అనేక రకాలుగా వాళ్ళు ఫ్యూచర్లో ఏం
ఏమైతే అనుకుంటున్నారో అవన్నీ కూడా పక్క వాళ్ళతో షేర్ చేస్తూ ఉంటుందండి. నిజంగా అండి ఎప్పుడు కూడా మనం ఒక విషయాన్ని సాధించిన తర్వాత వాళ్ళంతటా వాళ్ళు తెలుసుకున్నా సరే, లేదంటే అంతా జరిగిపోయిన తర్వాత మనం ఒక సొంత ఇల్లు కొనుక్కోవడానికి ముందుగా చెప్పేదానికంటే కొనుక్కున్న తర్వాత మనం ఎవరికన్నా ఇలా కొనుక్కున్నామండి, అది సడన్గా కుదిరింది అని చెప్తే పర్వాలేదు, కానీ ముందుగానే మనం తెలియచేసేసామనంటే వాళ్ళ అసూయ చూపులు అనేవి మన మీద ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుందండి. అందువల్ల అది జరగడానికి ముందుగానే మనం చెప్పకుండా ఉండడం అనేది మంచిది. ఇంకా ఈ ఆంటీకి ఏమైంది అని అంటే, ఇట్లాగా వాళ్ళ కొడుకు గురించి అందరికీ తెలియచేయడం, ఇలా చేయడం వల్ల ఎంతోమంది వాళ్ళు నిజంగా ఎంత కష్టపడుతున్నారో వాళ్ళకి చూడండి, ఎంత పెద్ద పెద్ద ఆశలు ఉన్నాయో. ఫారెన్ వెళ్ళిపోవాలంట, అక్కడ పెద్ద చదువుకోవాలంట, పెద్ద పెద్ద జాబులు సంపాదించాలంట, ఎన్నో లక్షలు సంపాదించబోతున్నాడంట. దీన్ని జరిగే విషయమేనా ఇది అని చెప్పేసి ఏదో ఒక మాటలు మాట్లాడుకుంటూ వాళ్ళు పక్కన ఒకళ్ళు చెప్పేసరికి అది 100 మందికి వెళ్ళి చేరిందండి. అలా చేరడం వల్ల ఏమైపోయింది, అతనికి రావాల్సింది నిజంగా దగ్గర అతనికి రెడీ అయిపోయిందండి. వీసా రెడీ చేసుకున్నారు, డబ్బులు రెడీ చేసుకున్నారు, అంతా కూడా రెడీ అయిపోయింది. ఏమైందో ఏమో తెలియలేదమ్మా, చాలా వరకు కూడా అది పెండింగ్లో పడిపోయింది, రిజెక్ట్ అయిపోయింది, వీసా వచ్చేసి వాళ్ళకి రాలేదు, ఆగిపోయిందని అనేక రకాల కారణాలు ఏదో చెప్తున్నారు. ఎందుకు ఇలా జరిగిందో మాకు అర్థం కాలేదు అని చెప్పినప్పుడు అండి, నిజంగా బాబా దగ్గర నుంచి ఆ రోజు రాత్రి వాళ్ళకి ఒక సందేశం అండి. అంటే నిజంగా 1 గంటలో నీకు ఒక శుభవార్త వస్తుంది, ఇది రహస్యంగా, ఇదైనా సరే తను రహస్యంగా ఉంచాలి అన్నదే బాబా ఆలోచన. నిజంగా తను ఇప్పటి వరకు కూడా చెప్పేస్తుంది, పక్కన ఫ్రెండ్సే కదా, మన అయిన వాళ్లే కదా, ఇది మంచి విషయమే కదా, సంతోషపడే విషయమే కదా, అది మనకు సంతోషపడే విషయం అండి, పక్కన అందరికీ కూడా సంతోషపడాలని ఏమీ లేదు కదా. అందువల్ల బాబా దగ్గర నుంచి ఇలా 1 గంటలో నీకు శుభవార్త రాబోతుంది, ఎవరికి చెప్పకు, రహస్యంగా విను అని చెప్పేసరికి, ఏంటా బాబా ఇలా అన్నారు అని చెప్పేసి ఆ వీడియో అనేది నేను ఓపెన్ చేసి చూశానండి అని చెప్పి ఆంటీ చెప్పారనమాట. నాకు చెప్పినప్పుడు దాంట్లో అండి నిజంగా ఇట్లా జరగబోతుంది, నీకు ఒక ఫోన్ కాల్ అనేది వస్తుంది, దాని ద్వారా ఒక శుభవార్త అనేది వినగలుగుతావు. అలాంటి ఒక శుభవార్త అనేది నిజంగా ఎదురు చూడండి. అంటే ఎందువల్ల ఆగిపోయింది, ఇన్ని రోజుల నుంచి తనకి వీసా రాకపోవడానికి, తన చదువు అనేది కంటిన్యూ చేయలేకపోవడానికి కారణం ఎందువల్ల అనేది కూడా ఆ ఫోన్ కాల్ ద్వారా వాళ్ళు తెలుసుకోవడం అనేది జరిగిందండి. ఎవరో కావాలనే చేశారు ఇలాగా, అతని ప్రవర్తన అనేది సరిగ్గా లేదని ఎవరో ఒక కంప్లైంట్స్ ఇవ్వడం అనేది జరిగిందనమాట. అలా జరగడం వల్ల అది లేట్ అయిందని, అందువల్ల మీరు ఇలాంటి విషయాలు అనేది మీకు సక్సెస్ అయ్యేంత వరకు కూడా మీరు ఎవరికి చెప్పకండమ్మా, అందువల్ల నేను అది దగ్గరుండి సరిచేయించాను అని చెప్పి వాళ్ళకి తెలిసిన ఒక పెద్ద ఆయన దగ్గరుండి చేయడం అనేది జరిగిందండి. ఆ తర్వాత వాళ్ళకి వీసా అనేది కన్ఫర్మ్ అయింది. అందువల్ల ఎప్పుడు కూడా మనకి జరగబోయే మంచి విషయాలు కూడా మన నోటి ద్వారానే మనం చెడగొట్టుకుంటూ ఉంటాం. అందువల్ల అలా ఎవరికీ కూడా తెలియకుండా సీక్రెట్గా ఉంచుకోవడం మంచిది. అంతా జరిగిన తర్వాత తెలుసుకున్న ప్రాబ్లం లేదు అని చెప్పి మనకి బాబా ఈ కథ ద్వారా తెలియజేస్తున్నారు. ఇది అవునా కాదా అనేది నాకు కమెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ ఇంకొకళ్ళు మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే, సాయిరామ్.